హ్మ్. యువకులు, వ్యవసాయం మీద ఆసక్తి గలవాళ్ళు హ్మ్. ఒక ఎకరం మిర్చి పెయ్యాలంటే ఏ ఏ విషయాలు పరిగణలోకి తీసుకోవాలి చెప్పండి? ఒక్క ఎకరం మిర్చి ఎయ్యాలంటే ఇయాల 2,00,000 నుంచి 2,50,000 అవుతుందమ్మా. ఓన్లీ ఒక ఎకరం మిర్చి ఎయ్యాలంటే ఇత్తనాల కాడ నుంచి నీకు సాగు చేసిన కాడ నుంచి మళ్ళీ ఇత్తనాలు తీసుకొని, నారు పోసుకొని, నారు చూడండి. పెంచి, నారు చూస్తాను. పోసుకొని, నారు పెంచి పోతే భూమిలో నాటడానికొచ్చేసరికి 50,000 అవుతుంది. తీసుకొని కొనుగోలు ఇయ్యాల 12 ప్యాకెట్లు, 13 ప్యాకెట్లు ఇత్తనాలు పోయాలి ఎకరానికొచ్చేసి. 13 ఏళ్ళు పెట్టాల్సిందే ఇయ్యాల. ఇంకా అంతకు మించి రేట్లు గూడా ఉన్నాయి. ఇప్పుడు హ్మ్. క్లాసిక్ తీసుకున్నామంటే 18,000 కూడా అమ్ముతున్నారు. హార్మోన్ తీసుకున్నామంటే 14, 15,000 అమ్ముతున్నారు. ఇప్పుడు మామూలు ఇత్తనాలు ఏయన్నా ఈ 2.75 ఈ 2.79 కొద్దిగా బాగా పండుతున్నాయి అనుకుంటే రూ. 1000, 1200 ఇయ్యే ఉన్నాయి. నీకెట్లా తీసుకున్నా గూడా 12, 13 ప్యాకెట్లు ఎకరానికి పోయాల. 13 ప్యాకెట్లు పోయాలంటే ఇప్పుడు 13,000 13 రోజులేసుకున్నా 2,600 అయి 15,000 చిల్లర నీకు ఇత్తనాలు అవుతుంది స్టార్టింగ్. మీరంటే ఇప్పుడు విత్తనాలు కొని నారుగా పెంచుతారా? లేకపోతే ఆ! డైరెక్ట్ నారు కొనుక్కొచ్చుకుంటారా? లేదమ్మా. మనం ఈ నారు బయట కొనుక్కొచ్చుకుంటే ఇంకా ఎక్కువైద్ది ఖర్చు. ఆ! నారు గనుక మనం భూమిలోనే పెంచుకొని కొద్దిగా సెంటులు లెక్క మనం మొన్నటిదాకా మన ఈ ఊర్లోనే మన చేలోనే పోసాం. హ్మ్. ఒక ఇంజిన్ ఖర్చు, ఆ డ్రిప్ సిస్టమ్ బట్టి మన కాడ ఉన్నాయి కాబట్టి దాంట్లోనే పోస్తున్నాం. హ్మ్. ఏదైనా బయటకి పోయి పోయాలంటే మాత్రం సెంటు 400 హ్మ్. సెంటు 400 కాడికి తీసుకుంటున్నాడు. సెంటు 400 కాదు 1,200 సెంటు 2,000 కాడికి తీసుకుంటున్నాడు. వేరే ఇతర ఎవరన్నా పోసే వాళ్ళ కాడికి పోయి చేలలో పోసుకునే వాళ్ళ కాడికి పోతే సెంటుకి 2,000 సెంటుకి 2,000 అంటే అప్పుడు ఒక ఎకరానికి సెంటు పట్టుద్ది. 12 ప్యాకెట్లు పట్టేది సెంటులో అంతకంటే పట్టం. మరి ఆ సెంటు ఖర్చు డబ్బులు తీసుకోవాలా? దానికి బలం పోయాలి. విత్తనాలు బలం పోయాలన్నా ఏదన్నా మొక్క వచ్చి తీసుకొని చేలో నాటేసరికి రూ. 50,000 అవుతుంది. నారు ఓటికి. నారు అచ్చంగా. వాటికి ఓకే. అచ్చంగా. విత్తనాలు కొని, నారు పెంచి, దుక్కి చేసి, భూమిలో బలం కట్టలేసుకొని అన్నీ చేసేసరికి కనీసం 3 కట్టలన్నా బలం పోయాలి. దుక్కిలో పోయాల్సిందే. హ్మ్. దుక్కిలో బలం పోయాలన్నా, ఏం చేయాలన్నా ట్రాక్టర్ ఖర్చుగా నాగళ్ళు గాని, నీకు పచ్చి రొట్ట పెడుతున్నాం ఈ మధ్య. హ్మ్. ఈ తెగుళ్ళు ఆశించమని చెప్తుంటే మన వ్యవసాయ డిపార్ట్‌మెంట్ వోళ్ళు ఎకరానికి పిల్లి పిసర్లయితే 10 కిలోలు కాడికి పెడుతున్నాం. ఓకే. జరుగు కాడి అయితే 10, 15 కిలోలు పెడుతున్నాం. ఇటు పచ్చి రొట్ట గాని, నీకు నాగళ్ళు దుక్కి ఖర్చు గాని, ఏదన్నా గాని ఇత్తనం మొక్క ఓన్లీ నారు పెంచి, ఇత్తనం తీసుకొని నారు పెంచి ఓ చేలో నాటేసరికి 50,000 అవుతుంది. 50,000 సరే. నారు పెంచేవాళ్ళు విత్తనం వయసుకు పెంచుతారా? ఆ! ఒకే విత్తనం పెంచుతారా? రకరకాల విత్తనాలు అన్ని పెంచుతారా? పెంచుతారు. నెట్‌ల్లో అన్ని రకాలు పెంచుతారు. ఓకే. వాళ్ళ ఇప్పుడు దగ్గర వాళ్ళకి లాభమేనా? నారు పెంచుకున్న వాళ్ళకి? వాళ్ళకి ఇయాల మనకి అన్ని ఇదివరకు ఏం చేసేవాళ్ళు, మన ఇత్తనాలు ఇయకుండా ఏమేయకుండా మొక్క 60 పైసలు, 70 పైసలకి ఇచ్చేవాళ్ళు. ఏది రేటు 300, 400 ప్యాకెట్ ఉన్నప్పుడు. ఇయాల ఇత్తనాలు మనయే. అంతా మనదే ఖర్చొచ్చేసరికి ఇత్తనం మనం ఇచ్చి 60 పైసలు పెంచుతున్నారు ఇయాల వాళ్ళు ఓకే. నెట్‌లో. 60 పైసలు, 70 పైసలు కూడా ఉంది. ఇప్పుడు ఒక మొక్క ఎన్ని పైసలకిస్తారు మనకి? 70 మనకి వాళ్ళు సొంతంగా పెంచడం అయితే రూ. 2 చెప్తున్నారు. రూ. 2. రూపాయన్నర నుంచి రూ. 2. ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయి అప్పుడు? అప్పుడు 15,000 పడతాయి. 15,000 మొక్కేస్తారు ఒక ఎకరానికి. ఒక ఎకరానికి 15,000 మొక్క పడుతుంది. ఓకే. ఏదన్నా గాని. మొత్తం అప్పుడు రూ. 30,000 అచ్చంగా. అచ్చంగా వాళ్ళు బయట కొనుక్కొచ్చుకోవటం అప్పుడు మరి. కొనుక్కొచ్చుకోవాలి. వాళ్ళది ఇంకా ఎక్కువైద్ది. మళ్ళీ నాటుడు కూలి ఇప్పుడు ఆ విత్తనాలు గూడా ఏందంటే మనకి కంపెనీని బట్టి రేట్ మారుతా ఉండిద్దా? కంపెనీ ఉంటుందమ్మా. ఇప్పుడు నాందారోళ్ళదుంది 2.79 ఇప్పుడు మనం వేసాం అది ఆ చివరిది. హ్మ్. ఇది నాందారోళ్ళది. ఇది బుల్లెట్. ఓకే. ఈ బుల్లెట్ వచ్చేసేమో రూ. 500 చిల్లర తీసుకున్నాడు ప్యాకెటు. హ్మ్. అదేమో రూ. 1000 ప్యాకెట్. ఓకే. ఈ ఇత్తనంలోనే 2 రకాలు మళ్ళీ. రేటు మారుతా ఉండిద్దా ఇత్తనాన్ని విత్తనానికి? బట్టి రేటు మారుతా ఉంటది. ఓకే. ఇప్పుడు 2.75 ఉంది అదే నాందారోళ్ళది. ఆ! అది అంతే రూ. 1000 ఉంది 7 ప్యాకెట్. ఓకే. ఆ! సో, ఏదైనా ఇత్తనాలు మనం భూమిలో నాటే లోపు మనకి 30,000 ఖర్చయిద్ది. ఆ! కదా! ఇత్తనం బయట కొనుక్కొచ్చుకునేవాడికి మొక్క ఓన్లీ మిరప మొక్క వాటికే భూమిలో పడకుండా ఆ! విత్తనం వాటికి నెట్‌లో కొనుక్కొచ్చుకుంటేనే 30,000 అయింది. ఓకే. మరి ఇయన్నీ మళ్ళీ డ్రిప్‌లో మందు పోయాలిగా. అవును. మరి పైపాట్లు ఉన్నాయిగా. మరి మొక్క నాటితే ఎకరానికి 3,000 అవుతుంది ఓకే. మాములుగా కూలోళ్ళకి. కూలి గాని, ఆ! నాగళ్ళు గాని. ఆహా! హ్మ్. ఓన్లీ మొక్క నాటినోళ్ళకే. నాటినోళ్ళకి. మొక్క ఓకే. నాటిన రోజు హ్మ్. ఎకరానికి 3,000 కాడికి అవుతుంది. ఎంతమంది కూలోళ్ళు పడతారు ఒక ఒక ఎకరానికి? ఎకరానికి నాటడానికి 7గురు నాటేవాళ్ళు. హ్మ్. ఒక అమ్మాయి నారదీసి అమ్మాయి. 8 మంది మా ఆడోళ్ళు. హ్మ్. ఒక ఇద్దరు మగోళ్ళు. హ్మ్. పాదులు కొడితే గనక ఇంకొక మనిషి గావాలి. ముగ్గురు మొక్కలు. వాళ్ళకి 3 ఆరులు హ్మ్. 1800. ఓకే. ఈ మొక్కలు నాటితే 400. ఓకే. 8 నాలుగులు 32. ఆ! 32 ఈ ఒక 18. 5 ఏళ్ళు అవుతున్నాయి కూలే. 5,000. ఆ! అచ్చంగా మనం ఆ రోజు ఆ కూలి రోజు వాటికి, మొక్కలు నాటే నాటిన రోజు వాటికి. కూలి వాటికి. మొక్కలు నాటితే 5 ఏళ్ళు అవుతుంది. ఓకే. మళ్ళీ నీటి ఎద్దడొచ్చే బాగా మన ఏది బురద నాటేసుకుంటేనే మళ్ళీ అది. ఆ! మళ్ళీ పైపులు పెట్టి పొయ్యాలంటే మళ్ళీ ఈ పైపుల ఖర్చు, ఇంజిన్ ఖర్చు ఇయన్నీ ఖర్చు మళ్ళీ ఎక్స్‌ట్రా ఉంది. ఓకే. ఒక సిస్టమాటిక్‌గా ఇంత అవుతుందని చెప్పడానికి లేదమ్మా ఇయాల వ్యవసాయం. ఓకే. ఏది మనం అంచనా ఏసి ఇంత అవుద్దని చెప్పడానికి లేదు. ఇయాల
మొక్క నాటడానికి 50,000 అయిందని లెక్క అనుకుంటున్నాం. రేపు ప్యాకెట్ ఖర్చు పెరిగింది అనుకోండి, మరి ఆటోమేటిక్ మళ్ళీ ఖర్చు పెరిగినట్టే కదా. ఇప్పుడు కూలి ఖర్చు పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్ ఖర్చు పెరిగినట్టేగా. ఆ నాటే టయానికి ఆ ఎద్దడి వచ్చింది అనుకోండి, అందరూ ఒకసారి నాటుతున్నారు అనుకోండి, కూలి కూలి రేట్ పెంచుతున్నారు ఆటోమేటిక్. మరి అప్పుడు వ్యవసాయం ఖర్చు ఇంకా పెరుగుతుంది. ఇవాళ కూడా మనం ఏప్రిల్ 22లో ఉన్నాం, 23వ తారీఖు కదా. ఇవాళకి కూడా తేజాలు కొన్ని కోతలు కూలీలు దొరకకపోయిన చేలు ఉన్నాయి. మరి కూలీ లేకనే, అంటే కూలీలు లేక లేకపోతే కూలి రేట్లు పెరిగా? కూలీలు లేక. ఏటా ఏమవుతుందంటే కర్నూలు ఏరియా నుంచి, ఆ ఏరియా నుంచి బయట నుంచి వస్తారు. ఈ ఏడు పంటలు పెద్దగా లేవుగా అని చెప్పేసి లోకల్ వాళ్ళ వాటి సర్దుకుందాం అనుకున్నారు. లోకల్ వాళ్ళు ఏముంది, ఉన్న లోకల్ వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా ఎద్దడేనమ్మా. బయట ముఠాలు తీసుకొచ్చినప్పుడు ఎద్దడు లేకుండా ఉంటుంది. ఈ మామూలుగా అయితే ఎద్దడే.